అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అదే మార్కాపులో ఉంటుంది. వాళ్ళు నాకు తలనొప్పి వాళ్ళతోటి, ఎందుకంటే డబ్బులు కలిగింది నాకు ఒకడు, నాకు వాళ్ళు ఏడో నాకు తలనొప్పి వాళ్ళతోటి. మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి ప్రధానమైన కారణం బేస్తరపేట మండలము చింతలపాలెం గ్రామంలో సర్వే నెంబర్ 250 భూమిని అక్రమంగా రిజిస్టర్ చేసుకొని అది ప్రొహిబిటెడ్ ల్యాండ్ అయినప్పటికీ కూడా 2020 సంవత్సరంలో కొంతమంది అక్రమ రిజిస్టర్లు చేసుకొని దాన్ని రియల్ ఎస్టేట్ వ్యాపారంగా మార్చుకోవడం వల్ల అది ప్రభుత్వానికి సంబంధించిన భూమి, ఖచ్చితంగా ప్రభుత్వానికి అవసరమైన దానికి ఉపయోగించాలని చెప్పేసి ఒక సంకల్పంతో ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో ఆ భూమి పూర్వపరాలను వెలికి తీసిన తర్వాత అక్కడ జరుగుతున్నది అక్రమ నిర్మాణాలు అని చెప్పేసి బేస్తరపేట ఎంఆర్ఓ గారైన జితేంద్ర గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. ఏదైతే రికార్డెడ్గా ఉందో ఆ 250 సర్వే నెంబర్ వచ్చేసి 250లో 14 ఎకరాల ఎక్స్టెండ్ ల్యాండ్ ఉంది. 14 ఎకరాల ఎక్స్టెండ్ ల్యాండ్ను కొంతమంది ఒక 24 సెంట్ల భూమిని 2020లో రిజిస్టర్ చేసుకోవడం జరిగింది. ఆ 250 సర్వే నెంబర్ వచ్చేసి ప్రొహిబిటెడ్ లిస్ట్. ఇది ప్రొహిబిటెడ్ లిస్ట్ అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉంటుంది, ప్లస్ కలెక్టర్ ఆఫీస్లో ఉంటుంది, రిజిస్టర్ ఆఫీస్లో కూడా ఉంటుంది. ఏ ఒక్క భూమినైనా రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్టర్ చేయాలంటే ఖచ్చితంగా ఆ సర్వే నెంబర్ తీసుకొని ప్రొహిబిటెడ్ లిస్ట్లో ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకున్న తర్వాతనే రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్టర్ జరుగుతుంది. కానీ అంతకు విరుద్ధంగా, నిబంధనలకు విరుద్ధంగా 250 సర్వే నెంబర్ను సబ్ డివిజన్ పేరు మీద ఒక 5-6 సబ్ డివిజన్లు చేసి రెండు సబ్ డివిజన్లను రిజిస్టర్ చేయడం జరిగింది. ఓకే, మేము విషయం తెలిసిన వెంటనే మేము ఆ సైట్కి పోయినాం. ఆ సైట్ చూసిన తర్వాత మేము బేస్తరపేట ఎంఆర్ఓ గారికి ఒక అర్జీ పెట్టడం జరిగింది. అన్న, ఇక్కడ ఒక అక్రమ రిజిస్ట్రేషన్లు జరిగినాయి. అక్రమ రిజిస్ట్రేషన్ తర్వాత అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆ భూములను అమ్మి అక్కడ కన్స్ట్రక్షన్ మొదలుపెట్టినాడు. తక్షణమే ఆ భూములను ఆపాలని చెప్పేసి మేము ఒక లెటర్ ఇవ్వడం జరిగింది. వెంటనే స్పందించండు తహసీల్దార్, బేస్తరపేట తహసీల్దార్ స్పందించిన తర్వాత మేమేమన్నామంటే ఖచ్చితంగా రికార్డులు వెరిఫై చేయండి అని చెప్పేసి రికార్డులు వెరిఫై చేసిన తర్వాత బేస్తరపేట ఎంఆర్ఓనే డైరెక్ట్గా మాతనే అన్నాడు, ఇది రెవెన్యూ ల్యాండ్, ప్రభుత్వ భూమి, ఇది ఎట్టి పరిస్థితుల్లో ప్రొహిబిటెడ్ లిస్టులో ఉంది కాబట్టి రిజిస్టర్ కావడానికి అవకాశం లేదు, మేము కన్స్ట్రక్షన్ చేసిన వాళ్ళని ఖచ్చితంగా ఆపి మేము హ్యాండ్ ఓవర్ చేసుకుంటామని చెప్పడం జరిగింది. నెల రోజుల నుండి రెవెన్యూ వాళ్ళు స్థలం మీదకి పోతున్నారు, కన్స్ట్రక్షన్ జరుగుతూనే ఉంది. దీని అంతర్యం ఏందో ప్రజలకు అర్థం కావాలని చెప్పేసి మేము ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఇదే క్రమంలో ప్రొహిబిటెడ్ ల్యాండ్ ఏదైతే రిజిస్టర్ కాకుండా ఉందో, ఏ విధంగా 2020లో ఉన్న సబ్ రిజిస్టర్ చేశాడో అది వెలుగులోకి రావాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా అది ప్రొహిబిటెడ్ ల్యాండ్ కాబట్టి ఆ 2020 అయితే ఎవరైతే సబ్ రిజిస్టర్ ఉన్నాడో అతని మీద శాఖాపరమైన చర్యలు తీసుకోవాల్సిందే. అదే విధంగా నెల కిందట ఏదైతే కన్స్ట్రక్షన్ మొదలు పెట్టిన రోజే ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో మేమంతా ఏదైతే ఎంఆర్ఓ కంప్లైంట్ ఇచ్చినామో ఆ కంప్లైంట్ కూడా అధిగమించి వాళ్ళు నిర్మాణాలు చేపట్టిన వ్యక్తుల మీద కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందే. మీనమేషాలు వేస్తున్న బేస్తరపేట ఎంఆర్ఓ ఆ రెవెన్యూ సిబ్బంది మీద కూడా శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అదే క్రమంలో మేము 2-3 రోజుల కిందట డిప్యూటీ కలెక్టర్ను కలిసినప్పుడు అయ్యా, మీ దృష్టికి వచ్చిందో లేదో మాకు తెలుసు, మేము కలెక్టర్ గారికి చెప్పాము, కలెక్టర్ గారి నుండి మా ముందే మీకు ఫోన్ చేసి విజిట్ చేయమని చెప్పింది, మా అర్జీ ఎక్కడికి పోయిందో కొంచెం చూడండి సార్ అని చెప్పేసి మొన్న సాయంకాలం 5 గంటలకు మేము డిప్యూటీ కలెక్టర్ గారికి వెళ్ళడం జరిగింది. వెంటనే స్పందించిన డిప్యూటీ కలెక్టర్ మీరు ఇచ్చిన అర్జీ ఏదని చెప్పేసి రికార్డులు వెరిఫై చేస్తే ఆర్డీఓ ఆఫీస్లో అంటే డిప్యూటీ కలెక్టర్ ఆఫీస్లో మేము పెట్టిన అర్జీ లేదు. స్పందనలో మేము పెట్టిన కలెక్టర్ గారికి పెట్టిన అర్జీ డిప్యూటీ కలెక్టర్ ఆఫీసులో లేదు. అంటే దీని ఆంతర్యం ఏంటి? ఎవరు అక్కడ ఉన్న సిబ్బంది
ఖచ్చితంగా ఈ సమస్యను పక్కదారి పట్టించడానికి ప్రయత్నం చేస్తున్నారని మేము తెలియజేస్తున్నాం. అలాంటి అధికారుల వల్లనే ఈరోజు ప్రభుత్వ ఆస్తులన్నీ అన్యాక్రాంతం అవుతున్నాయని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. అలాంటి అధికారుల మీద చర్యలు తీసుకోమని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. 7 గంటల సందర్భంలో, రాత్రి 7 గంటల సందర్భంలో సబ్ కలెక్టర్ రావడం జరిగింది. పూర్తిగా దానికి సంబంధించిన మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.